ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మెంటర్ చాందిని. నమస్తే చాందిని. నమస్తే నవీన గారు. చాందిని, నా ఈ క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు బ్రహ్మ ముహూర్తం అంటారు కదా, చాలా మంది బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల చాలా ప్రయోజనాలు జరుగుతాయని చెప్తూ ఉంటారు. ఒకసారి మా వ్యూవర్స్ కి ఈరోజు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? యా, డెఫినెట్లీ షేర్ చేస్తానండి. యాక్చువల్లీ బ్రహ్మ ముహూర్తం అనేది ఒక గోల్డెన్ టైం అని అయితే చెప్పుకోవచ్చు. ఆ బ్రహ్మ ముహూర్తంలో మన మైండ్, మన థాట్స్, మన ఎనర్జీ అంతా కూడా, మన బాడీ, మన మైండ్ అండ్ మన థాట్స్ మూడు కూడా యూనివర్స్ ఎనర్జీతో అలైన్ అయ్యే ఒక ప్రెషియస్ టైం అని అయితే బ్రహ్మ ముహూర్తం అనేది చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ మీరు స్టూడెంట్స్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేచి చదువుకుంటారో వాళ్ళకి అండ్ ఈవినింగ్ టైమ్స్లో చదువుకునే వాళ్ళని కంపేర్ చేయండి. బ్రహ్మ ముహూర్తం టైంలో లేచి చదువుకున్న వాళ్ళకి రిజల్ట్స్ కూడా చాలా బాగా వస్తాయి. యాక్చువల్లీ మార్నింగ్ ఎందుకు అంత యాక్టివ్గా ఉంటాము అంటే, అందరూ నిద్రపోయే టైం అండ్ మనం ఒకటే మేల్కుగా ఉంటే, లైక్ ఒక పర్టికులర్గా మీరు ఒక గోల్ని అనుకున్నారు అండ్ ఆ పర్టికులర్ గోల్ని అచీవ్ చేయడానికి మీరు బ్రహ్మ ముహూర్తంలో లేచారు. సో ఆ టైంలో చాలా కామ్గా ఉంటుంది. ఎందుకు? మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ పడుకొని ఉన్నారు అండ్ మీ థాట్స్, మీ వైబ్రేషన్స్ అనేవి ఒక్కటే యూనివర్స్లోకి వెళ్తాయి. మేబీ ఒక 100%లో ఒక 2% పీపుల్ మాత్రమే బ్రహ్మ ముహూర్తంలో లేచుంటారు. సో 2% పీపుల్ యొక్క వైబ్రేషన్ని అండ్ 100% యొక్క పీపుల్ వైబ్రేషన్తో కంపేర్ చేసుకుంటే మీ థాట్స్, మీ ఎనర్జీ అనేది యూనివర్స్కి రీచ్ అవ్వడానికి చాలా ఈజీ అండ్ ఫాస్టెస్ట్ వే అని అయితే చెప్పొచ్చు. ఆల్సో నిద్రపోయి లేచాం కాబట్టి మన బ్రెయిన్ సెల్స్ అన్నీ కూడా కామ్గా ఉంటాయి, లైక్ హైగా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. లైక్ అప్పుడు మనం ఏదైతే చదువుకున్నా సరే, లేదా ఏదైనా కొత్తగా లైఫ్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ టైంలో చేస్తే ఫాస్ట్గా మీ మైండ్ అనేది గ్రాస్ప్ చేసుకుంటుంది. అదే ఈవినింగ్ టైంలో చూడండి, మీ బ్రెయిన్ సెల్స్ అంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి. మేబీ మార్నింగ్ అంతా జరిగిన బ్యాడ్ సిచ్యువేషన్స్ని రిమెంబర్ చేసుకుంటూ ఉంటారు, లేదా జడ్జ్మెంట్స్ అయినా బ్యాడ్ మెమొరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో దట్ ఆ టైంలో మీరు ఏదైతే అనుకున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. ఇప్పుడు ఇదే యాక్చువల్లీ ఇప్పుడు బ్రహ్మ ముహూర్తం అనేది ఏ టైంకి స్టార్ట్ అవుతుందో చూద్దాం. మనకి సన్ రైజ్ అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైంలో అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సన్ రైజ్ అనేది 6కి స్టార్ట్ అయింది అనుకుందాం. అప్పుడు బ్రహ్మ ముహూర్తం అనేది 1 hour 36 minutes ముందు అయితే స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి 43 minutes అనేది ఉంటుంది. సో మీ సన్ రైజ్ 6 కంటే బ్రహ్మ ముహూర్తం అనేది లైక్ 4:34కి స్టార్ట్ అవుతుంది అండ్ అది 43 minutes అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తాన్ని మేనిఫెస్టేషన్కి ఎలా రిలేట్ చేయొచ్చు అంటే, యాక్చువల్లీ మేనిఫెస్టేషన్ అనేది మన ఎనర్జీ యూనివర్స్ ఎనర్జీతో ఎప్పుడైతే అలైన్ చేస్తామో అప్పుడు మనకి హై రిజల్ట్స్, హై ఫ్రీక్వెన్సీతో రిజల్ట్స్ అనేవి రిటర్న్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేనిఫెస్టేషన్ అనేది ఈవినింగ్ చేస్తున్నారు అనుకోండి. ఈవినింగ్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పటికి మీ బ్రెయిన్ అనేది ఫుల్ ప్యాక్డ్గా జడ్జ్మెంట్స్తో అండ్ బ్యాడ్ మెమొరీస్తో అంతా ప్యాక్డ్గా ఉంది. సో ఆ టైంలో ఒక మేనిఫెస్టేషన్ అనేదాన్ని చేయాలి అంటే వెరీ డిఫికల్ట్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక సాయిల్లో ఒక సీడ్ని పెట్టి ఒక ప్లాంట్ ఆర్ ఒక ట్రీని గ్రో చేద్దాం అనుకుంటున్నాం. ఆ సాయిల్ అనేది డ్రైగా ఉంది అనుకోండి, ఆ సీడ్ని పెట్టినా సరే ఆ సీడ్ అనేది గ్రో అవడానికి చాలా కష్టం అవుతుంది. అదే సాయిల్ని మీరు కొంచెం వెట్ చేసి అండ్ కొంచెం లైక్ ఫర్టైల్గా చేసి, సాఫ్ట్గా సాయిల్ని చేసి అదే సీడ్ని పెట్టి మీరు వాటర్ వేస్తే ఆ సీడ్ అనేది ప్లాంట్ అవ్వడానికి చాలా ఈజీగా అవుతుంది. సో మన డ్రై మైండ్ని ఒక ఫర్టైల్ సాయిల్గా, ఇప్పుడు సీడ్ అనేది మేనిఫెస్టేషన్ అనుకుందాం. మన మైండ్ అనే ఫర్టైల్ సాయిల్లో ఈ సీడ్ని పెట్టాలి అంటే మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెడిటేషన్ అనేది బ్రహ్మ ముహూర్తంలో చేయడం వల్ల మన బ్రెయిన్ అనేది ఇంకా లైక్ ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ అనేది పెరుగుతుంది. యాక్చువల్లీ మనకి మెడిటేషన్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ ఉంటాయండి. ఒకటి శ్వాస మీద ధ్యాస అంటారు అండ్ ఇంకొకటి వచ్చేసరికి విపాసన మెడిటేషన్ అంటారు అండ్ విజువలైజేషన్. ఇప్పుడు మేనిఫెస్టేషన్కి రిలేటెడ్గా చూసుకుంటే మెడిటేషన్ విత్ విజువలైజేషన్ చేయొచ్చు. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అంటే మనం ఎయిర్ని ఎలా ఇన్హేల్ చేస్తున్నాం, ఎలా ఎక్స్హేల్ చేస్తున్నాం. ఇన్హేల్ చేసినప్పుడు ఆక్సిజన్ తీసుకుంటాం, ఎక్స్హేల్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్
డయాక్సైడ్ని ఈ నేచర్లోకి రిలీజ్ చేస్తాం. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేసేదాన్ని శ్వాస మీద ధ్యాస అంటారు. అలా కాకుండా ఇప్పుడు మెడిటేషన్ విత్ విజువలైజేషన్ ఎలా చేయాలి అంటే, మనం కామ్గా కూర్చొని మన పొజిషన్ బాచిపటం వేసుకొని ఈ 2 హ్యాండ్స్ని ఇలా పెట్టుకొని, అండ్ విజువలైజేషన్ ఎలా చేయాలి అంటే ఐస్ స్లోగా క్లోజ్ చేసుకొని మీ బాడీ మొత్తం రిలాక్స్ చేయాలి ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఫస్ట్ మీ ఐబ్రోస్ని రిలాక్స్ చేయాలి, దెన్ మీ ఫోర్ హెడ్ రిలాక్స్ చేయాలి, దెన్ ఆఫ్టర్ దట్ అలా చీక్స్ని, చిన్ని, అలా మొత్తం షోల్డర్స్ని, హ్యాండ్స్ని, ఫింగర్ టిప్స్ని, టోస్ని అన్ని వాటిని రిలాక్స్ చేసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవ్వాలి అంటే, మీ బాడీ అనేది యూనివర్స్లోకి ఫ్లో అవుతున్నట్టు ఫీల్ అవ్వాలి. మీ జస్ట్ ఆరా ఒక్కటే ఫ్లో అవుతున్నట్టు, యూనివర్స్లో ఉన్నట్టు ఫీల్ అయ్యి ఐస్ క్లోజ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హౌస్ కొనుక్కుందాము అనుకుంటున్నారు. హౌస్ కొనుక్కుందాం అనుకున్నప్పుడు ఆ విజువలైజేషన్ ఎంతలా ఉండాలి అంటే, ఐస్ క్లోజ్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, నేను ఇప్పుడు నా డ్రీమ్ హౌస్ని అయితే అట్రాక్ట్ చేసుకున్నాను, దిస్ ఈస్ బికాజ్ ఆఫ్ యూ. ఇప్పుడు నేను నా డ్రీమ్ హౌస్ కుకట్పల్లిలో ఉంది, అండ్ నేను ఏదైతే అనుకున్నానో అదే 2 ఫ్లోర్స్ బిల్డింగ్ అయితే ఉంది, అండ్ నేను స్లోగా ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అయిన వెంటనే నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి నా మీదకి వచ్చాయి, అండ్ నేను ఎలా అయితే అనుకున్నానో ఫుల్ నేచర్ ఉంది, చుట్టూ మంచి గార్డెన్ ఉంది, అండ్ నేను లోపలికి వెళ్ళాను. అండ్ మీ సెన్సెస్ అన్నీ వర్క్ అవ్వాలి ఇక్కడ. మీ టచ్ అనేది, ఇప్పుడు ఫీల్ అన్నారు చూడండి, అదొక సెన్స్, లైక్ 5 సెన్స్లో మీ స్కిన్కి ఎయిర్ తగులుతున్నట్టు, దెన్ లోపలికి వెళ్ళినప్పుడు మీరు ఇలా టచ్ చేస్తున్నట్టు, దెన్ మీకు లోపలికి వెళ్ళగానే హాల్లో ఒక పెద్ద టీవీ యూనిట్ ఉంది, అక్కడ మీరు కూర్చొని, అండ్ దానికి ఆపోజిట్గా సోఫాలో మీ పిల్లలందరితో కూర్చొని లేదా మీ ఫ్యామిలీతో కూర్చొని టీవీ చూస్తున్నట్టు, అంత ఇమాజినేషన్ అంత పర్టికులర్గా ఉండాలి. ఒక మాడ్యులర్ కిచెన్ ఉంది, సో హ్యాపీ, నేను ఇలాగే కదా అనుకున్నాను, అండ్ బాల్కనీలో చూస్తుంటే ఆ ఫ్రెష్ ఎయిర్ రావడం, ఇదంతా మనం విజువలైజేషన్ అనేది ఐస్ క్లోజ్ చేసుకొని చేసుకోవాలి. సో దట్ మీ ఎనర్జీ అనేది, మనం చెప్పాం కదా ఈ టైంలో చాలా తక్కువ మంది మేల్కొని ఉంటారు, సో ఈ టైంలోనే, ఈ ప్రెషియస్ టైంలోనే మీ ఎనర్జీని యూనివర్స్కి పంపించడం వల్ల మీకు ఇంకా మీ ఆపర్చునిటీస్ అయినా సర్కమ్స్టాన్సెస్ అయినా సరే ఇంకా మీ దగ్గరికి రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ విజువలైజేషన్ విత్ మెడిటేషన్ అనమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.